హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. తెలుగు వ్యాకరణంలో ఫస్ట్గా వచ్చేది వర్ణమాల. వర్ణమాలలో 56 అక్షరాలు ఉన్నాయి. వాటిని 3 రకాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఎన్ని? 16. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అసలు ఆ నుండి ఆ వరకు కౌంట్ చేయండి ఒకసారి. 16 వచ్చినాయో చూద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇక్కడ వరకు ఈ అమ్మాహ అన్నవి ఉభయ అక్షరాల్లోకి వస్తాయి. అచ్చులు అంటే అర్థమైంది కదండి. ఇప్పుడు అచ్చుల రకాలు చూద్దాం. అచ్చులు మొత్తం 4 రకాలు. ఏమిటవి? హ్రస్వాలు, దీర్ఘాలు, వక్రములు, వక్రతములు. హ్రస్వాలు అంటే ఏంటి? యాక్చువల్గా ఆ, ఈ, ఉ, రు, లు, ఏ అన్నవి హ్రస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హ్రస్వాలు అంటారు. దీర్ఘాలు అంటే ఏంటి? తర్వాతది దీర్ఘాలు అంటే ఏంటి? 2 మాత్ర కాలంలో పలికే వాటిని దీర్ఘాలు అంటారు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు లాంటివి. వక్రములు 3 మాత్ర కాలంలో పలికే వాటిని వక్రములు అంటారు. ఇవి కొద్దిగా వంకరగా ఉంటాయి. ఇలా కూడా అనొచ్చు. వంకరగా ఉండే వాటిని వక్రములు అంటారు. ఏ, ఓ, ఓ అన్నవి వక్రములు. అది వక్రతములు మిక్కిలి వక్కరగా ఉండే వాటిని వక్రతములు అంటారు. ఔ, ఐ అన్నవి వక్రతములు అంటారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి హల్లులో యాక్చువల్గా మనకి ఎన్ని వర్గాలు ఉంటాయి? 5 వర్గాలు ఉంటాయి. ఏమిటది? కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. కావర్గంలో ఖ, ఖ, గ, ఘ, ఞ అన్న అక్షరాలు ఉంటాయి. సెకండ్ ఏంటి? చావర్గం చ, ఛ, జ, ఝ, నీ అన్న అక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ టావర్గంలో ఠ, ఠ, డ, ఢ, నా. నెక్స్ట్ తావర్గంలో త, థ, ద, ధ, నా అన్న అక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ పావర్గంలో ఫ, ఫ, భ, భ, మా అన్న అక్షరాలు ఉన్నాయి. కావర్గం కా నుండి న్యా వరకు, చావర్గం చా నుండి నీ వరకు, టావర్గం టా నుండి నా వరకు, తావర్గం తా నుండి నా వరకు, పావర్గం పా నుండి మా వరకు. నెక్స్ట్ ఇందులో అక్షరాల రకాలు ఉన్నాయి. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలలో అనునాసికాలు అని విభజించారు. అల్ప ప్రాణాక్షరాలు అంటే తేలికగా పలికే అక్షరాలు. ఉదాహరణకి మనం ఇక్కడ వర్ణమాలలో చూసినట్లయితే క, చ, ట, త, ప, గ, చ, డ, ద, బ. ఇవి అల్ప ప్రాణాక్షరాలు అవుతాయి. ఏమేమిటి? కచట తప, యా కూడా సర్కిల్ చేసాను. నెక్స్ట్ గజడ దబ. వి అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. తర్వాత ఏంటి? మహాప్రాణాక్షరాలు అంటే ఏంటి? కఠినంగా ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఖ మనం చూడండి, ప్రొనౌన్సియేషన్ చూసినప్పుడు ఖ అన్నప్పుడు మన స్టమక్తో వస్తుందా మూవ్ అవుతుంది. దాన్ని మహాప్రాణాక్షరం అంటారు. దీన్ని కొంచెం ఒత్తి పలుకుతున్నాం కదా. ఖ, ఛ, ఠ, థ, ఫ. ఇవి మహాప్రాణాక్షరాలు. ఏంటివి? మహాప్రాణాక్షరాలు. ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి మహాప్రాణాక్షరాలు. అర్థమైందా? మహాప్రాణాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవి మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ అనునాసికాలు.
అనునాసికాలు. ఏంటమ్మా లాస్ట్ది? అనునాసికాలు. అనునాసికాలు అంటే ఏంటి? ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. ఉదాహరణకు ఞ, ఇని, నా, నా, మా. వీటిని పలికేటప్పుడు మనం ముక్కులోంచి వస్తుంది శబ్దం. ఓకేనా? ఇవి ఇక్కడ వరకు నేర్చుకున్నాం. అచ్చులు నేర్చుకున్నాం. హల్లులు. ఉభయ అక్షరాలు. ఉభయ అక్షరాలు అంటే ఏంటి? సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా, అరసున్నా, విసర్గ. ఇవి మూడిటిని ఉభయ అక్షరాలు అంటారు. ఇవి హల్లుల్లోని యూజ్ అవుతాయి, అచ్చుల్లోనే యూజ్ అవుతాయి. రెండిట్లకి సంబంధించినవి కాబట్టి ఉభయ అక్షరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సున్నా ఉంది. ఈ సున్నాని కా పక్కన సున్నా పెడితే కమ్. ఓకేనా? ఓ పక్కన సున్నా పెడితే ఓం. ఇది రెండిట్లోనే యూజ్ చేస్తున్నాం కదా, సో ఇది ఉభయాక్షరం అవుతుంది. అర్ధసున్నా. అర్ధసున్నా అన్నవి సంస్కృతంలోనూ పద్యాలలోనూ ఉపయోగిస్తాం. విసర్గ. ఖహ, అహా, కహ, అహా అన్న వాటికి యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ ఉంటాను. బాయ్.